సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై చర్యలకు టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే అభ్యంతరకర వ్యాఖ్యలను మాత్రం ఉపేక్షించవద్దని పోలీసు అధికారులకు సూచించారు. అవసరమైతే బయట నుంచి సిబ్బందిని తీసుకోవాలని సూచించారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అవసరమైతే కొత్తగా పీపీలను నియమించుకోవాలని అన్నారు. మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలు ముగిశాక తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత హననంపై సుదీర్ఘంగా చర్చించారు. డీజీపీ ఇతర పోలీసు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలను కించపరుస్తూ వస్తున్న వీడియోలపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రోజు నుంచి పోలీసు యంత్రాంగం సోషల్ మీడియాపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే సోషల్ మీడియాపై ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీలో కూడా చర్చించారన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై నుంచి దృష్టి మరల్చేందుకు కొత్త పద్ధతి ఎంచుకున్నారని, కావాలని కూటమి నేతలను రెచ్చగొడుతున్నారని సీఎం మంత్రులకు చెప్పారు. వైఎస్ఆర్సీపీ వాళ్లు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని సీఎం సూచించారు. అనంతపురం, మిగతా జిల్లాల్లో జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. ఇన్ఛార్జి మంత్రులు రెవెన్యూ, ఇతర సమస్యలపై కూడా దృష్టి సారించాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో ప్రతి అంశంపై ఇన్ఛార్జి మంత్రులు దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. మరోవైపు కులపరమైన అంశాలు, తప్పుడు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా స్ప్రెడ్ చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. తమ స్వార్థ రాజకీయాలకు బ్లేడ్ బ్యాచ్కి తోడు గంజాయి బ్యాచ్ని అడ్డం పెట్టుకుని కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వీటిపై పూర్తి నియంత్రణ రావాలని సీఎం ఆదేశించారు. అనంతపురంలో తోపుదుర్తి దాడులకు కుట్రలు పన్ని రెచ్చగొట్టే ట్రాప్ పన్నాడని మంత్రుల మధ్య చర్చ జరిగింది. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తల నియంత్రణకు హోంశాఖ, న్యాయశాఖ కలిసి పనిచేయాలన్నది పవన్ కళ్యాణ్ అభిమతంగా నాదెండ్ల మనోహర్ చెప్పారు. వాట్సాప్ యూజర్ నేమ్ అందుబాటులోకి వస్తే సోషల్ మీడియా సమస్యలు అధికమవుతాయని డీజీపీ అభిప్రాయపడ్డారు. చురుకైన పాలన, నైపుణ్యం కలిగిన ప్రతిభ, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, ఓడరేవుల ఆధారిత అనుసంధానం మరియు పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాల బలమైన కలయికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిగి ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. పెట్టుబడిదారుల కోసం ప్రతిస్పందించే మరియు పారదర్శకమైన పర్యావరణ వ్యవస్థను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో కొరియా కంపెనీలు భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో దక్షిణ కొరియాలోని సియోల్లో మంత్రి నారా లోకేష్తో ఒక ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ను మరియు 31వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 కొరియా రోడ్ షో నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ కొరియా వాణిజ్యం, పెట్టుబడులు మరియు సాంకేతిక భాగస్వామ్యాలను బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించడానికి ఈ సెషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సియోల్లోని భారత రాయబార కార్యాలయం, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రభుత్వం, ఇన్వెస్ట్ కొరియా, కోట్రా, కొరియా పరిశ్రమ మరియు సిఐఐ ఆంధ్రప్రదేశ్ సీఈఓల ప్రతినిధి బృందం నుండి సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్, ఐటీ, సెమీ కండక్టర్లు, ఆటోమొబైల్స్, ఈవీలు, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, ఆహార శుద్ధి, ఓడరేవులు, లాజిస్టిక్స్ మరియు అధునాతన తయారీ రంగాల్లో బలమైన అవకాశాలతో ప్రపంచ పెట్టుబడిదారులకు భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఒక వ్యూహాత్మక పెట్టుబడి గమ్యస్థానంగా అన్వేషించాల్సిందిగా ఆయన కొరియా కంపెనీలను ఆహ్వానించారు. ఏపీ, కొరియా మధ్య సరికొత్త భాగస్వామ్య అధ్యాయం మొదలు కానుందని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడిదారులతో శాశ్వత అనుబంధాన్ని ఏర్పరచుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. Of the state and our people, and together we have justified that confidence. Today's Kia's manufacturing facility in Anantapur is one of the company's finest and most productive plants anywhere in the world. But the real success story did not end with Kia. Kia did not come alone. It brought with it the entire industrial ecosystem. Its supplier network followed and new industries emerged. Thousands of jobs were created, and today Anantapur stands proudly as one of India's most successful Korean automotive clusters. And that success has given us confidence to begin the next chapter of our partnership. I am delighted that LG Electronics, who are here, has chosen Sri City for their third but their biggest manufacturing plant in India. Construction is moving ahead at an impressive pace, and we look forward to seeing it become another landmark investment. I had an opportunity to be at Sri City, so I personally took a helicopter ride and saw the progress of that particular plant, and I sent the video back to the leadership of LG.
At the same time, we are deepening our collaboration with Korean companies across high growth sectors. Electronics, semiconductor packaging, power electronics, EV components, footwear manufacturing, and advanced industrial manufacturing. The message is simple. Andhra Pradesh is not looking for one investment. We are building an entire Korean industrial ecosystem that will thrive and for the future. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి సుస్థిర అభివృద్ధి సాధించడంపై కేబినెట్లో విస్తృతంగా చర్చించామని మంత్రి పార్థసారథి తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల నిరంతర అమలుకు రాష్ట్ర ఆర్థిక పటిష్టత అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్థులకు మెరుగైన భవిష్యత్ ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు గౌరవప్రదమైన స్థానం కల్పించే విధానాలపై ప్రతి కేబినెట్లో చర్చ జరుగుతోందని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత భేటీలో చర్చించిన విషయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. గ్రామాల్లో 9,355 కోట్లతో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు పార్థసారథి తెలిపారు. విశాఖలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు కేబినెట్ అనుమతించినట్లు చెప్పారు. 50 కోట్లతో పర్యాటక ప్రచారానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. నెల్లూరులోని ఐటీసీ హోటల్, కడపలో మాధవి హోటల్, విజయవాడలో సరోవర్ పోర్టికో హోటల్కు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం తెలిపినట్లు చెప్పారు. రాజధాని అమరావతిలో 2వ విడతకు భూములు ఇచ్చే 7 గ్రామాల రైతులకు 1,50,000 వరకు రుణమాఫీకి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు పార్థసారథి వివరించారు. 2026 జనవరి 6 కంటే ముందు తీసుకున్న రుణాలకు దీన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా సమాజానికి ఉపయోగంతో పాటు తీవ్ర నష్టం కలిగించే రోగంగా మారుతోందని కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసిందని మంత్రి పార్థసారథి తెలిపారు. సస్టైనబుల్ గ్రోత్ రేట్, ఎకనామికల్ గ్రోత్ రేట్ కానివ్వండి, జిఎస్టిపి, అదేవిధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా కూడా రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి లేకపోతే కొన్ని సంవత్సరాలకి ఈ సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేయలేని పరిస్థితికి రాష్ట్రం వెళితే పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతారనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదాయాలు పెంచి ఆర్థికంగా బలోపేతం చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదవాళ్ళకి, వారి పిల్లలకి ఏ విధంగా భవిష్యత్తుకి మంచి బాటలు వేయాలి, వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభించాలి, వారు ఈ ఏదైతే సామాజికంగా వెనుకబడినారో సమాజంలో గౌరవం ఏ విధంగా పొందాలి అనే విషయాల మీద మరి ప్రతి కేబినెట్ మీటింగ్లో కూడా వచ్చే ఎజెండాలన్నీ కూడా వీటి ఆధారంగా ఉంటాం. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాం. ఈరోజు ప్రత్యేకంగా సోషల్ మీడియా మీద కూడా రెగ్యులర్ అజెండాతో పాటు సోషల్ మీడియా మీద కూడా కొంత డిస్కషన్ జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం. ఈ సోషల్ మీడియా ఒక ఇబ్బందికరమైన ఒక రోగంగా మారిపోయింది సమాజానికి. ఇట్ ఈస్ ఎమర్జింగ్ యాజ్ ఎ డిసీజ్. ఈ సోషల్ మీడియా మూలంగా ఎంతైతే ఉపయోగం ఉంటుందో అంతకంటే ఎక్కువగా కూడా నష్టం కలిగించే పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. గవర్నెన్స్ సిస్టమ్ని, మనుషుల ఆలోచన విధానాన్ని కూడా మార్చే విధంగా ఈ సోషల్ మీడియా ఈరోజు వెర్రితలలు వేస్తుందని చెప్పేసి కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సహచార మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ జిల్లా మధురవాడ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోటలో ఎక్సలెన్సీ సెంటర్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ప్రవేశాల్లో బాలికలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తామని, ఈ ఎక్సలెన్సీ సెంటర్ల నిర్వహణకు టెండర్లు పిలిచి అర్హత కలిగిన వారికి అప్పగిస్తామని, పర్యవేక్షణ మాత్రం ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సహచార మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా మధురవాడ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోటలో ఎక్సలెన్సీ సెంటర్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయనున్నామన్నారు. ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు ఇంటర్తో పాటు ఐఐటి, నీట్, జేఈఈకి ఉచిత శిక్షణ అందిస్తామన్నారు. ఒక్కో ఎక్సలెన్సీ
సెంటర్లో బాలురు బాలికలకు వేరువేరుగా ఎంపీపీ బైపీసీలకు 150 మంది చొప్పున ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లో 300 మందికి ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పమని, అందుకు అనుగుణంగా పేద విద్యార్థులకు కార్పొరేట్కి ధీటుగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. ప్రతి స్కూల్లో కూడా 150 మంది జూనియర్ ఇంటర్లో ఎంపీసీ, 150 మంది బైపీసీ, సీనియర్ ఇంటర్లో 150 ఎంపీసీ, 150 బైపీసీ లెక్కన తెచ్చిపోతున్నాం. ఒకే క్యాంపస్లో కో ఎడ్యుకేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. 50% సీట్లు మహిళలకు కూడా ఇందులో రిజర్వేషన్ చేయడం జరిగింది. ఈ సిస్టంలో మనం టెండర్కి వెళ్ళి మంచి విద్యా సంస్థలు అయితే వాళ్ళ ద్వారా మనం వాళ్ళకి ఇంటర్మీడియట్ పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది. ఎవరి పేదలు కార్పొరేట్ విద్యను అందించాలనుకున్న వాళ్ళు విద్యల్లో వాళ్ళకి ఎవరికైతే మెరిట్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని మనం తర్ఫీదు ఇచ్చి ఐఐటి, ఎన్ఐటి, నీట్ తొలి విడతలో సాధించాలనే లక్ష్యంతో మనం ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తాను. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలోని కీలక దశ అయిన ఇంటింటి సర్వే సాఫీగా సాగుతుందని, ఇప్పటి వరకు 75% ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. ప్రక్రియలో కీలక సహకారం అందిస్తున్న రాజకీయ పక్షాలు మరింత సహకారంతో కార్యక్రమం విజయవంతానికి చేయూతను ఇవ్వాలని కోరారు. కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పక్షాలతో కలెక్టర్ లక్ష్మీశ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ ప్రస్తుతం జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరుగుతున్న తీరును వివరించారు. వివిధ అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. జిల్లాలో 13,64,504 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. తిరువూరు నియోజకవర్గంలో 1,80,018, విజయవాడ పశ్చిమలో 1,83,788, విజయవాడ సెంట్రల్లో 2,02,494, విజయవాడ తూర్పులో 2,92,092, మైలవరంలో 2,31,191, నందిగామలో 1,68,716, జగ్గయ్యపేటలో 1,68,205 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని వివరించారు. నియోజకవర్గాల్లో BLOలతో పాటు హెల్ప్ డెస్క్లు అందుబాటులో ఉన్నాయని, ఓటరు హెల్ప్ లైన్ 1950 కూడా అందుబాటులో ఉందన్నారు. క్షేత్రస్థాయిలో BLOలు విశేష కృషి చేస్తున్నారని, వీరికి అధికారులు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఫారాలు సమర్పించే విషయంలో BLOలు కూడా ఓటర్లను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సమావేశంలో DRO ఎం లక్ష్మీ నరసింహంతో పాటు వై రామయ్య, కె రాజేష్, తరుణ్ కాకాని, జె శ్రీనివాస్, డివి కృష్ణ, వై ఆంజనేయ రెడ్డి, పవన్ కార్తీక్, పి హరికృష్ణ పాల్గొన్నారు. పీజేఆర్ఎస్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అందించే మంచి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. స్థానిక సచివాలయం నుండి సీఎం కార్యాలయం వరకు పర్యవేక్షణలో ఉండే ఈ వ్యవస్థను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సచివాలయంలోనే కాకుండా ప్రజావేదిక కార్యాలయంలో కూడా పీజేఆర్ఎస్ అందుబాటులో ఉంచామని, సమస్య ఏదైనా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని ఎమ్మెల్యే రాము తెలిపారు. కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని, అధికారులు కూడా బాధ్యతగా పనిచేసి సమస్యలు రిపీట్ కాకుండా పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు. గుడివాడ 12వ వార్డు సచివాలయ ప్రాంగణంలో ప్రజా దర్బార్, ప్రజా వినతుల స్వీకరణ, ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరించారు. 12వ వార్డు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు తమ సమస్యల అర్జీలను ఎమ్మెల్యే రాముకు అందజేశారు. ప్రజా సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే రాము పలు సమస్యలను తక్షణమే పరిష్కరించారు. వినతులు అందజేసిన సమస్యలు మళ్లీ రిపీట్ కాకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులు సచివాలయ సిబ్బందికి సూచించారు. షాదీఖానా భవన నిర్మాణ సమస్యపై పలువురు మహిళలు అర్జీలు ఇవ్వడంతో స్పందించిన ఎమ్మెల్యే రాము షాదీఖానా సమస్య పరిష్కారానికి మహిళలు ముందుకు రావడం మంచి విషయమని అన్నారు. వ్యక్తిగత ఈగోలు, పార్టీలతో సంబంధం లేకుండా గ్రూపులుగా మైనారిటీ పెద్దలు విడిపోయి పని ముందుకు సాగనివ్వడం లేదని చెప్పారు. మీ పట్టుదల చూస్తుంటే మహిళా కమిటీ వేస్తే ఇబ్బందులు ఉండవని ఆలోచన వస్తుందని చెప్పడంతో అక్కడ ఉన్న మహిళలు చప్పట్లు కొట్టి స్వాగతించారు. అనంతరం ఎమ్మెల్యే రాము ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మీ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు క్రమం తప్పకుండా వార్డుల్లో, గ్రామాల్లో పీజేఆర్ఎస్ నిర్వహిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో వచ్చిన ఈ పీజేఆర్ఎస్ వ్యవస్థ ద్వారా పాలన ప్రజల వద్దకే వచ్చిందన్నారు. ఇది ప్రజలకు ఎంతో మంచి చేస్తుందని, నోటి మాటగా చెబితే మర్చిపోయే అవకాశం ఉంటుందని, కానీ పీజేఆర్ఎస్లో అలా కాదన్నారు.
మీరు ఇచ్చే ప్రతి ఫిర్యాదు స్థానిక సచివాలయం నుండి నేరుగా సీఎం కార్యాలయం వరకు పర్యవేక్షణలో ఉంటుందని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. పరిష్కారం అయ్యే వరకు సిస్టమ్ వదలదని, అందుకే ఈ చక్కటి వ్యవస్థను అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమస్యల గురించి మొట్టమొదటిసారిగా మహిళలు అందరూ వచ్చారు. అదే రకంగా షాదీఖానా గురించి కూడా అందరూ మహిళలు వచ్చేస్తే ఎవరన్నా గట్టిగా చదువుకుని ముందుకొని తీసుకెళ్ళగలిగే వాళ్ళు వస్తే ఈ షాదీఖానా వాళ్ళ అసలు కమిటీ మహిళల కమిటీ చెప్తే పోద్దేమనిపిస్తున్నా. ప్రజా దర్బారు కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, తహసీల్దార్ ప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. దేశ ద్రోహానికి పాల్పడిన రావణ్కు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. దేశ ద్రోహ శక్తుల తరపున వాదనలు వినిపించడంపై ప్రజలకు జవాబు చెప్పాలని వైసీపీ నేత సుధాకర్ రెడ్డికి స్పష్టం చేశారు. రాజ్యాంగం, చట్టం, దేవతలపై కనీస గౌరవం లేకుండా మాట్లాడేవారిని వైసీపీ సమర్థించడం సభ్య సమాజం తలదించుకునే చర్యగా ఆయన అభివర్ణించారు. కులాల, ప్రాంతాల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించి సమాజాన్ని ఇబ్బంది పెట్టేలా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా యాక్టివిస్టులకు నెలలా ముడుపులిచ్చి ప్రజాప్రభుత్వంపై బురద జల్లే సంఘ విద్రోహ శక్తులను తయారు చేస్తున్నారంటూ వైసీపీ నేతలను విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు వారు రాక్షసుల్లా ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని విధ్వంసానికి ప్లాన్ గీసి తాడేపల్లి ప్యాలెస్కు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రశంసించారని ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ గుర్తు చేశారు. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమతో పోలీసు అధికారులను ఫోన్లలో బెదిరిస్తూ వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారని వైసీపీ నేతల తీరును ఎండగట్టారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి పులివెందుల ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై చర్చించకుండా కేవలం విధ్వంసం సృష్టించడమే ధ్యేయంగా పెట్టుకున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్పై నిప్పులు చెరిగారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా జగన్కు గవర్నర్ బంగ్లా కావాలంటూ అధికార దాహం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. చట్టం మీద కానీ, సమాజం మీద కానీ, రాజ్యాంగం మీద కానీ, దేవతల మీద కానీ కనీస గౌరవం లేకుండా మాట్లాడిన రావణ్ని ఏ రకంగా సమర్థిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ప్రజలకి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు వ్యవస్థని పట్ల, సమాజం పట్ల ఒక సంకేతాన్ని, ఒక తప్పుడు సంకేతాన్ని ఈరోజు రావణ్ను చేస్తున్న వ్యాఖ్యలు కూడా మీరు మద్దతిస్తున్న విషయాలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రాంతాల పట్ల, కులాల పట్ల భేదాభిప్రాయాలు సృష్టించి అందరిని కూడా ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడిన తీరు కూడా వైసీపీ మద్దతిస్తుంది. ఈ సమాజం చూసి నవ్వుకునే పరిస్థితి తీసుకొస్తున్నారని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వైసీపీ వ్యవహారం ఎలాగుందంటే కనీసం సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిని మద్దతు తెలిపే విధంగా వారు చూస్తున్నారు. హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పునరుద్ధరణ అత్యంత అవసరమని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ మరియు ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి కందుల దుర్గేష్కు విజ్ఞప్తి చేశారు. ఐటీసీ తొలగింపుతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ వ్యయం మరియు మూలధన వ్యయం గణనీయంగా పెరిగాయని, సుమారు 20% వరకు పెరిగిన అద్దెభారం కారణంగా ఇప్పటికే తక్కువ లాభాలతో నడుస్తున్న హాస్పిటాలిటీ రంగంపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి ఏర్పడిందని వివరించారు. వినతులపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సానుకూలంగా స్పందించి హాస్పిటాలిటీ రంగ సమస్యలను కేంద్ర దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ను ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ మరియు ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ సంస్కరణలపై వినతి పత్రం సమర్పించారు. మంత్రి దుర్గేష్ను కలిసిన వారిలో ఏపీ ఛాంబర్స్ సలహాదారు లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు పి భాస్కర్రావు, ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి, ప్రధాన కార్యదర్శి ఎస్ మూర్తి చిట్టూరి, జాయింట్ సెక్రటరీ ఎంవి పవన్ కార్తీక్, ఏపీ ఛాంబర్స్ సభ్యులు, టూరిజం కమిటీ మెంబర్ కళ్యాణి కాకాణిలు ఉన్నారు.
ఈ సందర్భంగా వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ప్రస్తుతం అమల్లో ఉన్న 18% జీఎస్టీని 5%కి తగ్గించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రతినిధి బృందం మంత్రి దుర్గేష్కు విన్నవించింది. కమర్షియల్ ఎల్పీజీ వినియోగిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ వినియోగిస్తున్న సంస్థలతో పోలిస్తే అధిక నిర్వహణ వ్యయాన్ని భరిస్తున్నాయని, దీంతో వ్యాపార నిర్వహణలో అసమాన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరించారు. ఈ వ్యత్యాసాన్ని తొలగించి హాస్పిటాలిటీ రంగానికి సమాన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ భవానీపురంలోని బెర్మ్ పార్క్ హరిత రిసార్ట్లో ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ ఏజెంట్స్ మీట్, ఇన్ బౌండ్ టూరిజం కాన్క్లేవ్కు తమ పూర్తి సహకారం అందిస్తున్నందుకు మంత్రి కందుల దుర్గేష్కు ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కాన్క్లేవ్ ప్రభుత్వం మరియు పర్యాటక రంగం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఇన్ బౌండ్ టూరిజం అభివృద్ధికి దోహదపడే ముఖ్య వేదికగా నిలవనుందని అన్నారు. గోవాలో ఇటీవల జరిగిన 8వ బ్రాండీ ఫెడరేషన్ కప్ స్కేటింగ్ పోటీలో రాష్ట్రానికి వెండి పథకం సాధించిన విజయవాడకు చెందిన సిహెచ్వి దాక్షిణ్య అమరావతి సచివాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దాక్షిణ్యను అభినందించి భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బిగ్ ఛాంపియన్స్ స్కేటింగ్ అకాడమీ కోచ్ షేక్ ఖాదర్ పాషా మాట్లాడుతూ దాక్షిణ్య అతి చిన్న వయసులోనే స్కేటింగ్లో 35 కిలోమీటర్ల మేర ప్రదర్శన చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడంతో పాటు 2 జాతీయ అవార్డులు అందుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాక్షిణ్య తల్లిదండ్రులు సిహెచ్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం ఆర్టీఐలోని సెక్షన్ 4(1)B నిబంధనలను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తప్పనిసరిగా అమలు చేయాలని, చట్టం అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సజ్జా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆర్టీఐ చట్టంపై పూర్తి అవగాహన పెంపొందించడం, చట్టాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయించడమే ఆకస్మిక తనిఖీల ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. తనిఖీలో నిర్లక్ష్యం, విధి నిర్వహణలో లోపాలు లేదా నిబంధనలు ఉల్లంఘిస్తే గుర్తిస్తే సంబంధిత అధికారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్టీఐ చట్టం అమలుపై విజయవాడ రూరల్లోని గొల్లపూడిలో ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాలను రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సజ్జా శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం, గొల్లపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటు డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ కార్యాలయం, బందర్ రోడ్లోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాలను సందర్శించి ఆర్టీఐ చట్టం అమలు తీరును పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆయా కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ఆర్టీఐ రిజిస్టర్లు, రికార్డులు, పౌరులకు అందిస్తున్న సమాచార వ్యవస్థను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన సమాచార కమిషనర్ మాట్లాడుతూ ఆర్టీఐ చట్టం ప్రభుత్వ ఆఫీసుల్లో ఏ విధంగా అమలవుతుందో పరిశీలనలో భాగంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. గత కొంతకాలంగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదంటూ కమిషన్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు మొదటి అపీలేట్ అథారిటీల వివరాలతో కూడిన నేమ్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, జాబ్ చార్టులు, సిటిజన్ చార్టులను ప్రదర్శించకపోవడం వంటి లోపాలను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు రాష్ట్ర సమాచార కమిషన్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా సమాచార కమిషనర్లు ఒక్కొక్కరికి 2 జిల్లాల చొప్పున బాధ్యతలను అప్పగించి ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ దేవాదాయ శాఖలో ఆర్టీఐ చట్టం అమలు తీరును రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్కు వివరించారు. గొల్లపూడి గ్రామ పంచాయతీ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు అందించిన వివరాలు, రికార్డులను పరిశీలించిన ప్రధాన సమాచార కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ సి శశిధర్, కార్యదర్శి పట్టంశెట్టి రవి సుభాష్, గొల్లపూడి పంచాయతీ కార్యదర్శి చింతలమ్మ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వివిఎస్కే ప్రసాద్, జాయింట్ కమిషనర్ రత్నరాజు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పరిశ్రమలకు భూ కేటాయింపుల పేరుతో క్విడ్ ప్రోకో ద్వారా జగన్ కోట్లు దండుకున్నారని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో రాయలసీమ యువతకు ఉపాధి ఇస్తాననే భ్రమ కల్పించి భారీ దోపిడీ చేశారన్నారు. బ్రాహ్మణి స్టీల్స్కు 14,000 ఎకరాల ప్రజల సొత్తు, ప్రభుత్వ భూమిని కారు చౌకగా కట్టుబెట్టారని విమర్శించారు. కేటాయించిన భూములను 350 కోట్లకు తాకట్టు పెట్టి భారీ ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. నాడు పరిశ్రమల పేరుతో జగన్ లూటీ చేస్తే నేడు పరిశ్రమలను తెచ్చి యువతకు ఉపాధి విప్లవాన్ని తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం అని తెలిపారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ నుంచి జగతి పబ్లికేషన్స్కు 44 కోట్లు, ఇందిరా టెలివిజన్కు 30 కోట్లు వెళ్లిన విషయం వాస్తవం కాదా అని పట్టాభి ప్రశ్నించారు. కోట్లు దండుకున్న బ్రాహ్మణి స్టీల్స్లో ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు. 2007 జూన్ 10న బ్రాహ్మణి స్టీల్స్ శంకుస్థాపన కార్యక్రమాన్ని జగన్ స్వయంగా నడిపించారని గుర్తు చేశారు. ఓబులాపురం గనుల్లో భారీ అక్రమాలు జరిగాయని సీబీఐ స్పష్టం చేసిందని, అయినా 2022 ఆగస్టులో ఓబులాపురం గనులపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. జగన్ లూటీకి గురైన 14,000 ఎకరాల ప్రభుత్వ భూమిని కూటమి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని పట్టాభి వివరించారు. నాడు పరిశ్రమల పేరుతో జగన్ లూటీ చేస్తే నేడు పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి విప్లవాన్ని తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వమని పేర్కొన్నారు. కడప జిల్లాలో తానేదో కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించడం కోసం, ఉపాధి కల్పించడం కోసం పెద్ద పరిశ్రమని తీసుకువస్తున్నానన్న ఒక భ్రమని సృష్టించి ఆ రోజున దాదాపుగా 14,000 ఎకరాల భూముల్ని ఆ రోజున బ్రహ్మణి స్టీల్స్కి కట్టబెట్టినటువంటి వైనం. అంటే పరిశ్రమల స్థాపన ముసుగులో జగన్ రెడ్డి ఏ విధంగా లూటీ చేశాడన్నదానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ బ్రహ్మణి స్టీల్స్. మరి జగన్మోహన్ రెడ్డి యొక్క లూటీకి బలైపోయినటువంటి దాదాపుగా 14,000 ఎకరాల భూమి ఏదైతే ఉందో దానిని కడప జిల్లా కలెక్టర్ గారు చెరుకూరు శ్రీధర్ గారి ఆదేశాల ద్వారా ఇవాళ న్యాయస్థానాల్లో ఉన్నటువంటి అన్ని ఆటంకాలు తొలగించుకొని ఈ రోజున మళ్ళీ కూడా ప్రభుత్వ ఆస్తిగా, ప్రజల ఆస్తిగా మారినటువంటి పరిస్థితి ఇవాళ మనం గమనించాలి. ఆ రోజున తమ ఖజానాన్ని నింపుకోవడం కోసం, తమ జేబులు నింపుకోవడం కోసం పెట్టుబడుల పేరుతో 1,000 ఎకరాల భూమిని తనకి కావలసినటువంటి వ్యక్తులకి దారాదత్తం చేసి దోచిపెట్టి క్విట్ ప్రోకో ద్వారా మళ్ళీ కూడా తన ఖాతాల్లోకి సొమ్ము మళ్లించుకుని ఒక్క ఇటుకరాయి కూడా పెట్టకుండా, ఒక్క ఉద్యోగం కూడా సృష్టించకుండా ఆనాటి భూ కేటాయింపులు ఏవైతే జరిగాయో ఆ భూమిని మళ్ళీ కూడా అటువంటి భూ బకాసురుల కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పిస్తూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వెనక్కి తీసుకుని మళ్ళీ దాన్ని ప్రజల ఆస్తిగా, ప్రభుత్వ ఆస్తిగా మార్చినటువంటి సందర్భం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ కమిటీ చైర్పర్సన్ గా మేరుగు తనూజ నియమితులయ్యారు. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ చైతన్య జంగా తనూజకు నియామక పత్రాన్ని అందజేశారు. మహిళలకు ఉపాధి కల్పించే దిశలో తనూజ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చైతన్య తెలిపారు. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ కమిటీ చైర్పర్సన్గా మేరుగు తనూజ నియామకం సీతాపురం సిగ్నల్స్ సమీపంలోని యాపిల్ డయాగ్నోసిస్లో నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉపాధ్యక్షులు డాక్టర్ మిక్కిలి ప్రసన్నకుమార్ వర్మ మాట్లాడుతూ 5 సంవత్సరాలు మేకప్ నందు విశేష అనుభవం గడించిన తనూజ నియామకం వలన ఛాంబర్కు మరింత పేరు ప్రఖ్యాతులు లభిస్తాయని ప్రశంసించారు. అనంతరం జనరల్ సెక్రటరీ చైతన్య జంగా ఆధ్వర్యంలో ఈ నియామక పత్రాన్ని అందజేసి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం ఏపీ ఫిల్మ్ ఛాంబర్ మేకోవర్ చైర్పర్సన్ మేరుగు తనూజ మాట్లాడుతూ తనను ఈ పదవికి ఎంపిక చేసినందుకు అధ్యక్షులు మంతా శ్రీనివాస్ మరియు జనరల్ సెక్రటరీ చైతన్య జంగాకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేకోవర్ కమిటీకి, ఏపీ ఛాంబర్ ఫిల్మ్ కమిటీకి నాకు మేకప్ చైర్మన్గా ఇస్తున్నందుకు చైతన్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దీనివల్ల ప్రెసిడెంట్ గారికి కూడా చాలా ఎంకరేజ్ చేశారు. నన్ను చైర్మన్ చేయడానికి కూడా ఒక మెయిన్ రీజన్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆయనకి కూడా. అండ్ దీనివల్ల ఏంటి అంటే ఇంకా ముందు మహిళలకి మా వల్ల ఒక ఉపాధినిస్తూ వాళ్ళందరికీ కూడా మేకప్ కోర్సెస్ నేర్పించాలి, వాళ్ళందరూ కూడా నేర్చుకొని ఒక లెవెల్లో ఉండాలి, ఫిలిం ఇండస్ట్రీకి మేకప్ని పరిచయం చేయాలి, వెనుక ఎంత బాగా మేకప్ చేస్తున్నాము అని అందరికీ ఒక హెల్ప్ చేయాలి అన్న ఈ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మేము ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి చాలా చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అనంతరం జనరల్ సెక్రటరీ చైతన్య జంగా మాట్లాడుతూ త్వరలో మహిళలకు ఉపాధి కల్పించే దిశలో తనూజ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కార్యక్రమ వివరాలను, ప్రణాళికలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. 5 సంవత్సరాలుగా మేకోవర్ రంగంలో విశేష కృషి చేసిన తనూజ తన ఇంట్రెస్ట్ చూసి మా ప్రెసిడెంట్ గారితో సంప్రదించడం జరిగింది. మా ప్రెసిడెంట్ గారు కూడా వెంటనే ఇమ్మీడియట్లీ చేయండి, ఇటువంటి వారికి మనం ఇచ్చి ఏపీలో మనం ఏపీ ఫిల్మ్ ఛాంబర్ తరఫున మహిళలకు ఉపాధి కల్పించే దిశగా
24 క్రాఫ్ట్స్ని గౌరవిస్తూ త్వరలో ఉపాధి కల్పించే దిశలో మహిళలందరికీ శిక్షణా తరగతులు, మేకప్పై శిక్షణా తరగతులు అనమాట. దీని ద్వారా ఏమవుద్దంటే ఈ శిక్షణా తరగతులు మహిళలు స్వయంగా నేర్చుకోవటం మూలంగా బ్యూటీ శిక్షణ ఇది చేయటం మూలంగా 10 మందికి అవకాశాలు వస్తాయి. సినిమా అంటే ఒక హీరో, హీరోయిన్ లేకపోతే దర్శకుడు ఇట్లాంటివి కాకుండా తెర వెనక జరిగేటువంటి ఒక కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాళ్ళ మేకప్ కానీ లేకపోతే ఇంకా స్క్రీన్ ప్లేకి సంబంధించినట్టు కానీ మొత్తం అన్నీ కూడా వారి యొక్క కనుసన్నల్లో నడుస్తా ఒక పెద్ద ఉద్యమం అనేటువంటిదే చేస్తూ ఉంటారు, ఒక సినిమా అందంగా రావడానికి, ఒక హిట్ కొడటానికి. సో ఇటువంటి కార్యాచరణలో ఒక మంచి నాయకత్వానికి మనకు సంబంధించినటువంటి దాంట్లో మన యొక్క ఏపీ ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి కమిటీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారు ప్లస్ మన జనరల్ సెక్రటరీ గారి యొక్క తీసుకున్నటువంటి చొరవతోటి మన తనుజ మేడం గారిని ఈ టీంలోకి సాధారణంగా ఆహ్వానించడం అనేటువంటి. సూపర్ స్టార్ కృష్ణ మనవడు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య కొడుకు జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని విజయవాడ అప్సరా థియేటర్లో ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు జయకృష్ణ గౌతమ్ అభిమాన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి తెలిపారు. తొలుత లెనిన్ సెంటర్లోని కృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారని, అనంతరం ట్రైలర్ లాంచ్కు వెళ్తారని చెప్పారు. అభిమానులు అందరూ తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు జయకృష్ణ గౌతమ్ అభిమాన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో కృష్ణ విగ్రహం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సుధాస్వామి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ మనవడు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య కొడుకు జయకృష్ణ ఆంధ్రప్రదేశ్ అభిమానులనే కాకుండా ప్రపంచ అభిమానులను అలరించడానికి శ్రీనివాస మంగాపురం చిత్రం ద్వారా సినీ రంగప్రవేశం చేశారని అన్నారు. విజయవాడలోని అప్సరా థియేటర్లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు లెనిన్ సెంటర్లోని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అప్సరా థియేటర్కు ర్యాలీగా వెళ్తారన్నారు. అభిమానులందరూ రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శ్రీనివాస మంగాపురం చిత్రం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభిమానులే కాక యావత్ ప్రపంచ అభిమానులందరినీ అలరించడానికి శ్రీనివాస మంగాపురం అనే చిత్రం మొట్టమొదటి చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. విజయవాడలో ఈ సినిమాకి సంబంధించి అప్సరా థియేటర్లో జూలై 12 ఆదివారం సాయంత్రం 6 గంటలకి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. దానికన్నా ముందు విజయవాడ గవర్నర్పేట లెనిన్ సెంటర్ సూపర్ స్టార్ కృష్ణ గారి పార్కులో నిర్మాణం చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారి సమాధి మందిరం వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జోహార్లు అర్పించి ఇక్కడ నుంచి అప్సరా థియేటర్ దగ్గరికి ర్యాలీగా జయకృష్ణ బాబుని అభిమానులు యావత్ అభిమానుల ఆధ్వర్యంలో ఊరేగింపుగా అప్సరా థియేటర్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ థియేటర్లో ఫంక్షన్కి అటెండ్ అవుతారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణం నులకపేటలోని శ్రీనివాస బార్ వద్ద గంజాయి సేవిస్తున్న 6గురిని తాడేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ వీరేంద్ర మాట్లాడుతూ నులకపేటలోని శ్రీనివాస బార్ వద్ద గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ సాయి కుమార్ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారని చెప్పారు. దాడి చేసిన సమయంలో మొత్తం 7గురు గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించామని, ఒక్కొక్కరి వద్ద 10 గ్రాముల గంజాయి ప్యాకెట్ లభించిందని చెప్పారు. వారికి గంజాయి ఎక్కడ లభించిందని ప్రశ్నించగా ఎర్రపాలెంకు చెందిన కేశవ్ అనే వ్యక్తి విక్రయించినట్లు తెలిపారన్నారు. 6గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారన్నారు. గంజాయి రవాణా సేవించడంపై ఉక్కుపాదం నేపథ్యంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి సమాచారం తెలిపితే వారిపై నిఘా పెడతామని అన్నారు. మాకు రాబడిన సమాచారం మేరకు అక్కడ గంజాయి చేవిస్తున్నారని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. దాని మీద మా ఎస్ఐ గారు మరియు సిబ్బంది అక్కడ వెళ్ళడం జరిగింది. ఎస్ఐ గారు అటువంటి సాయి కుమార్ మరియు సిబ్బంది రవి, జోసెఫ్ మరి కొంతమంది సిబ్బందితో అక్కడికి వెళ్ళి వాళ్ళని రైడ్ చేసి అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడ ఒక 7 మెంబర్స్ని గుర్తించడం జరిగింది. అందులో ఒక అతను అభిజిత్ అనే ఒక అతను, తిరుమలయ్య, తర్వాత జశ్వంత్, అహ్మద్, చందు, అభిజిత్ మొత్తం ఒక 7 మంది అక్కడ గంజాయి చేవిస్తున్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకుంటే అక్కడ వాళ్ళ వద్ద ఒక్కొక్కరి దగ్గర ఒక 10 గ్రామ్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు గంజాయి కన్జంప్షన్ చేయడం కోసం తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళని అది ఎక్కడి నుంచి గంజాయి వాళ్ళు వస్తుంది మెయిన్ సోర్స్ ఇంటిని అడిగితే వీళ్ళు
ఎర్రబాలెంకి సంబంధించినటువంటి కేశవ్ అనే వ్యక్తి సప్లై చేస్తున్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద నిన్న వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి గంజాయిని సీజ్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. దాని మీద మేము క్రైమ్ నెంబర్ 462/26 కింద NDPS యాక్ట్ కింద వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసి వాళ్ళని గౌరవ కోర్టు ముందు ఆధారపరచడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.